లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునుగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారి ద్వారా దేవుడు పలికిస్తున్నటువంటి ఒక విలువైన మాట. ఏంట మాట అంటే సురక్షితంగా ఉంటాడు. మనుషులంగా మనందరికీ సురక్షితంగా ఉండటం అనేది చాలా అవసరం. అవునా అండి? మనం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు వాటిలో కొన్ని మాటలు సీట్స్ పక్కన రాసుంటాయి. ఒక మాట మనకి ఇలా కనిపిస్తుంటుంది. ఏమని అంటే, ఆర్టీసీ బస్ ప్రయాణం సురక్షితం అనే మాట మనకు కనిపిస్తుంది. చూసుంటారు కదా మీరు కూడా. అంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయటం అనేది చాలా సురక్షితం. భద్రంగా ఉంటారు, కాపాడబడతారు, ఏ ఇబ్బంది రాదు అనేటటువంటి ఒక భరోసా. అయితే నిజానికి చెప్పాలి అంటే బస్సుల్లో ప్రయాణం కానీ, వాహనాల్లో ఇంకే వాహనమైన కారులో ప్రయాణం కానీ, ప్రస్తుత పరిస్థితిలో ఒక మనిషి ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఏ రీతిగా అయినా సరే మరలా తిరిగి వచ్చేంత వరకు కూడా నమ్మకం లేనటువంటి రోజుల్లో ప్రస్తుతం మనమున్నాం. ఎప్పుడు ఏ అపాయం ఎట్నుంచి వచ్చిందో ఎవరికీ తెలీదు. అది ఏ ప్రయాణమైనా సరే, బస్ ప్రయాణమైనా, కారు ప్రయాణమైనా, బైక్ ప్రయాణమైనా, నడిచెళ్ళేదైనా, మామూలుగా వర్క్కి వెళ్ళేదైనా, ఏదైనా సరే బయటికి వెళ్ళిన మనిషి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు కూడా నమ్మకం లేనటువంటి రోజుల్లో మనమున్నాం. ఎక్కడ కూడా సురక్షితం అనేది ఉండనే ఉండదు. ఎక్కడ ఏ వస్తువు, ఏ వాహనము కూడా కాపాడటం అనేది జరగదు. ఎందుకంటే ఈరోజు మనము కరెక్ట్గానే నడుపుతూ ఉన్నా, మనము కరెక్ట్గానే డ్రైవ్ చేసుకుంటూ వాహనాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నా, ఎదుటి నుంచి వచ్చే వ్యక్తి కరెక్ట్గా డ్రైవ్ చేయకుండా ఎదురు దెబ్బలు తగిలేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు ఉదయకాల సమయమే ఈ మాటలన్నీ చెప్తూ ఉన్నాను అంటే, ఒక మనిషి తనను తాను కాపాడుకునే శక్తి తనకుండదు. ఆ మనిషిని కాపాడే శక్తి ఏ వస్తువుకి, ఏ వాహనానికి, ఏ మనిషికి కూడా ఉండనే ఉండదు. మరి ఎవరు కాపాడాలి అంటే దేవుడు ఒక్కడే కాపాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒక్కడే కాపాడగలడు కూడా. ఆయన తప్ప ఇంకెవ్వరు మనిషిని కాపాడలేరు. ఎవరైనా సరే దేవుడే కాపాడాలి. సురక్షితంగా నివసిస్తాడు. ఒక వ్యక్తి సురక్షితంగా ఉంటాడట. దేవుడు తన వాక్యం ద్వారా చెప్తున్నాడు, సురక్షితంగా ఉంటాడు. రెండవదిగా వాళ్ళకు ఒక దీవెన కూడా ఉంది. ఏంటి ఆ దీవెన అంటే, కీడు వచ్చిద్దేమో అనే భయము లేకుండా నెమ్మదిగా ఉంటారంట. ఇంతకుముందు నేను చెప్పిన సందర్భంలో నుంచి మనం మాట్లాడుకుంటే, ఒక మనిషి ఇంట్లో నుంచి బయటికి వెళితే ఈ పరిస్థితుల్లో కొద్దిగా ఏదన్నా ఆలస్యం జరిగిందంటే, పనులను బట్టి కానీ, ఇంకొక దాన్ని బట్టి కానీ, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి టెన్షన్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఏమైందో ఏంటి, ఇంకా రాలేదు, ఈ టైం కల్లా రావాలి కదా, రాలేదేంటి అని చెప్పి టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. ఈలోపు మనం ఫోన్ చేస్తామనుకోండి కనుక్కోవడానికి, నెట్వర్క్ ఇష్యూస్ని బట్టో లేకపోతే సిగ్నల్ అందుకో ఫోన్ కలవకపోతే ఇంకా మన టెన్షన్ రెట్టింపు అయిపోతూ ఉంటుంది, మన భయం అధికమైపోతూ ఉంటుంది. ఎందుకలా జరుగుతూ ఉంటుంది అంటే మనుషులం కదా, భయం వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఈ వ్యక్తి కంట కీడు వచ్చిద్దేమో, ఏమైనా ఇబ్బంది జరుగుంటుంది, ఏదైనా ప్రమాదం జరుగుంటుంది, ఏదైనా కీడు వచ్చిందేమో, ఏంటి కలవట్లేదు, ఏంటి చేయట్లేదు, ఏంటి ఇంకా రాలేదు అనే భయము లేకుండా మనిషి నెమ్మదిగా ఉంటాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి, సహోదరుడా, భయపడుతూ ఉన్నావా? ఇలాంటి విషయాలను బట్టి కొంతమందికి మనసులో చాలా రకరకాలైన భయాలు కలుగుతూ ఉంటాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి కానీ, ప్రయాణాలని బట్టి కానీ, కుటుంబ ఇబ్బందులను బట్టి కానీ భయం అనేది కలుగుతూ ఉంటుంది.
అయితే ఈ మాటలు వింటున్నటువంటి మీకు కూడా ఈ క్షణం మీ మనసులో అలాంటి భయాలు ఉన్నట్లయితే, భర్తని బట్టి, పిల్లల్ని బట్టి, కుటుంబాలను బట్టి, అవసరాలను బట్టి, ఆర్థిక ఇబ్బందుల్ని బట్టి, మానసిక ఒత్తిడిని బట్టి ఏం జరిగిద్దో, ఏమైద్దో, రేపేంటో, పరిస్థితులేంటో అనే భయం కనుక మీ మనసులో ఉన్నట్లయితే, ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. కీడు వచ్చిద్దేమో, ఒక ఇబ్బంది కలిగిద్దేమో, భవిష్యత్తులో ఏమన్నా సంభవించిద్దేమో అనే ఏ భయము లేకుండా నెమ్మదిగా ఉంటారట. దేవుడు సురక్షితంగా కాపాడతాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఎవరికి దీవెనలన్నీ కూడా, ఎవరు సురక్షితంగా ఉంటారు, ఎవరు భయం లేకుండా నెమ్మదిగా జీవిస్తారు, సంతోషంగా ఎవరుంటారు అంటే ఆ వచనంలోనే రాయబడి ఉంది. దేవుడు తెలియచేస్తున్నాడు, ఎవరైతే నా ఉపదేశాన్ని అంగీకరిస్తారో వాడు సురక్షితంగా ఉంటాడు, వాడు కీడు వచ్చిద్దేమోననే భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించేటటువంటి వ్యక్తికే ఈ దీవెనలు కలుగుతాయంట. దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యము అంటే దేవుడే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాస్తుంటుంది కదా, ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. తర్వాత 14వ వచనంలో ఉంటుంది, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా ఈరోజు మన మధ్యలో నివసిస్తున్నారు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం అనేది దేవునికి సూచనగా చెప్పబడింది. దేవునిని ఒక వ్యక్తి ఎప్పుడైతే అంగీకరిస్తారో, ఎప్పుడైతే దేవునిని విశ్వసిస్తారో, ఎప్పుడైతే దేవునిగా ఆయనని గుర్తించి వారి హృదయాలలోనికి స్వీకరిస్తారో, ప్రభువా సహాయం చేయమని ఎప్పుడైతే ఆయన సహాయాన్ని కోరుకుంటారో వారికి ఈ దీవెనలు కలుగుతాయి. వారి కుటుంబం సురక్షితంగా ఉంటుంది. వారు కీడు వచ్చిద్దనే భయం లేకుండా నెమ్మదిగా సంతోషంగా ఉండగలుగుతారు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్నటువంటి మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను. దేవుణ్ణి మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? దేవుడు యేసయ్యే దేవుడు అని చెప్పి మీరు గుర్తించారా? మీ కుటుంబాల్లోనికి దేవుణ్ణి ఆహ్వానించారా? మీ హృదయాలలో దేవుణ్ణి కలిగి ఉన్నారా? కలిగి ఉన్నట్లయితే మీరు ధన్యులు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని కాపాడుతాడు. భయం లేకుండా నెమ్మదిగా ఉండేటటువంటి కృపని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆ సంతోషాన్ని దేవుడు మనకిస్తాడు. ఒకవేళ యేసయ్యని అంగీకరించని వ్యక్తులైతే కనుక తప్పకుండా యేసయ్యని నమ్ముకోండి. మీ హృదయాల్లోనికి, మీ కుటుంబాల్లోనికి, మీ జీవితాలలోనికి దేవునిని ఆహ్వానించండి. దేవుని ద్వారా చాలా మేలులున్నాయి, చాలా దీవెనలు మనం పొందుకుంటాం. దేవుడు చాలా కార్యాలని మన జీవితాల్లో, కుటుంబాల్లో జరిగిస్తాడు. యేసయ్యని అంగీకరించండి. రెండవదిగా, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలమైన మనము దేవుని వాక్యాన్ని ఏదైతే దేవుడు మనకిచ్చాడో మన చేతుల్లోనికి, ఈ మాటల్ని అంగీకరించాలి. ఈరోజు చాలామంది మందిరానికి వచ్చే వాళ్ళకు కూడా దీవెన ఎందుకు కలగట్లేదు? ఎందుకు భయంతో బ్రతుకుతున్నారు? ఎందుకు నెమ్మది లేకుండా ఉంటున్నారు? ఎందుకు సురక్షితంగా ఉండలేకపోతున్నారు, కాపాడబడలేకపోతున్నారు అంటే వారు దేవుని వాక్యాన్ని అనుసరించట్లేదు కాబట్టి, దేవుని వాక్యాన్ని అంగీకరించట్లేదు కాబట్టి. లేఖనాల్లో నుంచి దేవుడు తన బిడ్డల ద్వారా, సేవకుల ద్వారా ఏదైతే బోధిస్తున్నాడో, ఏదైతే తెలియపరుస్తున్నాడో ఆ మాటల్ని వారు అంగీకరించి వారి హృదయాల్లోనికి తీసుకోవట్లేదు కాబట్టి వారి జీవితాలలో దేవుడిచ్చే ఈ ఆశీర్వాదాలు ఏవి కూడా పొందుకోలేకపోతున్నారు. మరి దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాలి, బాగా చదవాలి, ధ్యానించాలి. దేవుడు ఏం సెలవిస్తున్నాడో తెలుసుకోవాలి. దేవుడు సేవకుల ద్వారా ఏం బోధిస్తున్నాడో తీసుకోవాలి. వాటన్నిటినీ మన మనసులోనికి తీసుకొని దాని ప్రకారం ఉండటానికి, ఆ మాటల్ని ఇష్టంగా అంగీకరించి మన జీవితాన్ని ముందుకి దాని ప్రకారం నడిపించుకోగలిగితే తప్పకుండా దేవుడు మన జీవితాలలో ఇలా ఉండే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని మాటలను అంగీకరించకుండా వ్యతిరేకించినంతసేపు, తిరస్కరించినంతసేపు, వాటిని లెక్క చేయకుండా వదిలిపెట్టేసినంతసేపు కూడా దేవుడు ఏ కార్యాన్ని చేయలేడు. ఆయన ద్వారా కలిగే నెమ్మది రాదు. భయపడుతూనే బ్రతకాల్సి వస్తుంది. దేవుని కాపుదల మనకుండదు. సురక్షితంగా మనం ఉండలేము.
ఇంకే ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము. దేవుని వాక్యాన్ని అంగీకరించండి. దాని ప్రకారం జీవించటానికి జీవితాల్ని సిద్ధం చేసుకొని ముందుకు నడిపించండి. తప్పకుండా దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని సురక్షితంగా ఉంచుతాడు. కీడొచ్చిద్దేమో అనే భయం లేకుండా మనం నెమ్మదిగా ఉండేటటువంటి కృపని కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈ మాటలు వింటున్న మీ అందరికీ ఈ ఆశీర్వాదాలు కావాలా? యేసును అంగీకరించిన వాళ్ళైతే అంగీకరించండి. దేవుణ్ణి నమ్మిన వ్యక్తులైతే వాక్యానుసారంగా జీవించటానికి మీ హృదయాలని సిద్ధం చేసుకోండి. దేవుడు తప్పకుండా మన జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తాడు. తోడుండి అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాలాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీ లేఖనాల్లోంచి మీరు తెలియపరిచిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. మేము సురక్షితంగా ఉండాలి అంటే, కీడు వచ్చిద్దేమో అనే భయం లేకుండా నెమ్మదిగా ఉండాలి అంటే మిమ్మల్ని అంగీకరించాలి అని, మిమ్మల్ని అంగీకరించినటువంటి మేము నీ వాక్యానుసారంగా జీవించాలి అని, వాక్యానికి లోబడుతూ మా జీవితాల్ని నడిపించుకోవాలి అని మీ మాటల ద్వారా తెలియపరిచినందుకు నీకు వందనాలయ్యా. మీ మాటల ప్రకారం జీవించే కృప మా అందరికీ మీరు అనుగ్రహించండి. ఈ ఉదయకాలపు దీవెనలతో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. ఎంతమంది అయితే ఇలా ఉండటానికి నిర్ణయించుకుంటున్నారో, నీ సన్నిధిలో సరిచేసుకొని ప్రార్థించుకుంటున్నారో ప్రతి ఒక్కరికి నీ ద్వారా కలిగేటటువంటి ఆశీర్వాదాలని అనుగ్రహించమని కోరుకుంటున్నాం. ఈ ఉదయకాలపు దీవెనలతో దీవించి ఈరోజు వారి ప్రయాణాలలో మీరు తోడుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. క్షేమాన్ని దయచేయండి. ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండటానికి, నెమ్మదిగా, సుఖంగా, సంతోషంగా ఉండటానికి సహాయపడండి. నీ ద్వారా కలిగే సంతోష, సమాధానాల, ఐక్యత, ప్రేమలు ప్రతి ఒక్కరూ వారి కుటుంబంలో కలిగి ఉండాలి. స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తున్న చిన్న బిడ్డలకి, యవనస్తులకు కూడా మీరు తోడుగుండండి. మా దేశాన్ని దీవించండి. ప్రజలందరూ కూడా అయ్యా నిన్ను నమ్ముకోవటానికి, నీలో ఆనందించటానికి, నీ ద్వారా కలిగే ఆశీర్వాదాలని పొందుకోవటానికి కృప చూపించి సహాయం చేయమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం, ఉదయకాలపు మన్నానే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.